नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। सार्वजनिक सुरक्षा के एक भाग के रूप में कल शाम आदिलाबाद शहर के स्थानीय केआरके कॉलोनी में एक सामुदायिक संपर्क कार्यक्रम आयोजित किया गया। कार्यक्रम में जिला पुलिस अधीक्षक अखिल महाजन ने भाग लिया और लोगों को कई सुझाव दिए। उन्हें किसी भी परिस्थिति में असामाजिक गतिविधियों में शामिल न होने, रात में अनावश्यक रूप से न घूमने, महिलाओं के साथ छेड़छाड़ या उत्पीड़न न करने, गांजा व नशीली पदार्थों से दूर रहने तथा यातायात नियमों का सख्ती से पालन करने की सलाह दी। ये सलाह दी जाती है कि मकान किराए पर देते समय बाहरी राज्यों व देशों से आए लोगों पर विशेष ध्यान दे तथा ये भी ध्यान में रखें कि मकान मालिकों के खिलाफ भी उनके द्वारा किए गए अपराधों के लिए मामले दर्ज किए गए हैं। लगभग 250 पुलिस अधिकारी और कर्मचारियों ने भाग लिया और सामुदायिक संपर्क कार्यक्रम को सफल बनाया। उन्होंने बताया कि इस कार्यक्रम के दौरान उचित दस्तावेज न होने वाले 107 दोपहिया वाहन, 6 ऑटो तथा 1 मिनी ट्राली को अस्थायी रूप से जब्त कर लिया गया। కంప్లైంట్స్ వస్తున్నాయి, దానివల్ల మనం దృష్టిలో పెట్టుకుని ఈ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టడం జరిగింది. మనం మొదలు ఇక్కడ పెట్టాము, మళ్ళీ ఇక్కడ అన్ని ప్లేసెస్లో మెల్లగా ప్రతి లొకాలిటీలో ఇది ప్రోగ్రామ్ నడుస్తుంది. ఎందుకంటే ఈ ఏం నడుస్తుంది మనం మీకు కూడా చెప్పాల్సింది, దట్ ఏమేమి క్రైమ్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇక్కడ ఇప్పుడు ఈ బైక్ చూస్తున్నారు. ఇక్కడ ఈ బైక్ అతను ఇట్లా సేమ్ ఆదిలాబాద్ 1 టౌన్లో 2 టౌన్లో మొన్న రిమాండ్ అయ్యారు. ఇప్పుడు ఎవరైనా ఇట్లా నంబర్ ప్లేట్ దాచిపెడుతున్నారు వాళ్ళది, లేకపోతే నంబర్ ప్లేట్ పగలగొట్టి వాళ్ళ పెడుతున్నారు, వాళ్ళకి రిమాండ్ అయితే మాత్రమే కేసు కాదు, మనం కేసు కూడా చేస్తాం, ప్లస్ రిమాండ్ జైలుకి కూడా పంపిస్తాం. సో మీ బైక్ ఉన్నప్పుడు మీ దగ్గర తప్పకుండా ప్రతిసారి నంబర్ ప్లేట్ ఉండాల్సింది. అక్కడ నంబర్ ప్లేట్ అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మీ బైక్ దొంగతనం అయిన తర్వాత మనం ట్రేస్ చేయాలి అంటే మనం నంబర్ ప్లేట్ ఉంటే ట్రేస్ చేయగలచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ లొకాలిటీలో కొంతమంది అవుట్ సైడర్స్ ఉన్నారు, అంటే వేరే ప్లేసెస్ వచ్చి ఇక్కడ ఉంటున్నారు. సో ఎవరెవరు ఇంటి ఇక్కడ రెంట్లో ఇస్తున్నారు, మీ దగ్గర వాళ్ళ డీటెయిల్స్ ఉండాలి. మళ్ళీ మీ టెనెంట్ మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమైనా కేసు చేస్తే మళ్ళీ మీ పైన కూడా కేసు అవుతుంది. వాళ్ళ డీటెయిల్స్ మీ దగ్గర లేదు, లేకపోతే మీరు పోలీస్ స్టేషన్లో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వకపోతే మీ పైన కూడా కేసు నమోదు అవుతుంది. సో దయచేసి ఎవరైనా మీ ఇంట్లో ఉంటున్నారు, మీరు రెంట్లో ఇచ్చారు, ఏమైనా గుడిసెలు కట్టి వాళ్ళ రెంట్లో ఇచ్చారు అంటే అక్కడ వాళ్ళు ఎవరు ఉంటున్నారు ఆ డీటెయిల్స్ మీ దగ్గర, వాళ్ళ ఆధార్ కార్డు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, ఆ డీటెయిల్స్ మీ దగ్గర ఉండాల్సింది. ప్లస్ మీ లోకల్ SHO ఇక్కడ ఉన్నారు, పురుషోత్తం ఉన్నారు, ఆ పురుషోత్తంకి మీరు డీటెయిల్స్ పంపాలి. దట్ ఇతను బయట నుండి ఉన్నారు, నా ఇంట్లో ఉంటున్నారు, లేకపోతే నా గుడిసెలో ఉంటున్నారు, ఆ డీటెయిల్స్ అతనికి ఇవ్వాల్సింది. కొంతమంది ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత కూడా నాకు 3-4 కాల్స్ వచ్చినాయి. అంటే మీ ఇక్కడ కేఆర్కే కాలనీ వాళ్ళది, ఎవరైనా ఒకరిద్దరు హైదరాబాద్లో ఉంటున్నారు, నిజామాబాద్లో ఉంటున్నారు, సార్ ఇక్కడ గాంజా తాగిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు, గాంజా అమ్మిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు. మీ అందరికీ ఒకటే వార్నింగ్, నా దగ్గర యూరిన్ టెస్ట్ కిట్స్ ఉన్నాయి. నాకు ఈ తగ్గకపోతే, ఇక్కడ గాంజా తగ్గకపోతే నేను మీ ఇంటి పంపి ఇది గాంజా యూరిన్ టెస్ట్ కిట్ కూడా చెక్ చేపిస్తాను. ఎవరైనా పాజిటివ్ వస్తే వాళ్ళకి జైలు పంపడం ఉంటుంది. మళ్ళీ జైలు పంపిన తర్వాత మనం మీకు కన్విక్షన్ వస్తుంది, అది చూస్తాము. అట్లీస్ట్ 4-5 years మీరు లోపల ఉండాల్సింది అప్పుడు. సో దయచేసి మీరు ఇది గాంజా